ఏం విన్నాం ఇవాళ మనము శ్రీమద్ భగవద్గీతలో 11వ చాప్టర్ అధ్యాయంలో 18వ శ్లోక అర్జునుడు అంటున్నాడు అనమాట. విశ్వరూపం చూస్తున్నాడు కదా, స్వామి చూపెడుతున్నాడు విశ్వరూపం, స్వామి చూపెడుతున్నాడు విశ్వరూపం కదా, స్వామి ఇచ్చాడు దివ్యం దదామి తే చక్షు కదా. సో భగవంతుణ్ణి దర్శనము మనకి ఎట్లా దొరుకుతుంది? ప్రహ్లాదకి భగవంతుడి దర్శనం ఎట్లా దొరికింది? నారద ముని ఇస్తే దొరికింది. ధ్రువ మహారాజ్కి ఎట్లా దొరికింది నారాయణుడి దర్శనం? నారదుడు ఇచ్చినప్పుడు దొరికింది. మంత్రం ఉపదేశం చేసి వెళ్ళి ఇట్లా చేసుకో, మంత్రాన్ని ఉపాసన చేసుకో అని ఇస్తే భగవంతుడి దర్శనం దొరికింది. అట్లా భగవంతుడి దర్శనం దొరకాలంటే సాధుగురు శ్రీ గురు ఆ దివ్యం దదామితే చక్షు ఇచ్చినప్పుడు అట్లా దర్శనం దొరుకుతుంది అనమాట. అజ్ఞాన తిమిరాంధస్య అయినప్పుడు శ్రీ గురువు ఈ అజ్ఞానాన్ని పారదోలినప్పుడు దెన్ అప్పుడు స్వామి దర్శనం అవుతుంది. ఇప్పుడు అర్జునుడికి ఇక్కడ ఏమంటున్నాడు? స్వామి ఇప్పుడు విశ్వరూపాన్ని చూశాడు. ఎటు చూసినా అనేకమైన ముఖాలు, నేత్రాలు, దివ్య ఆభరణాలు, దివ్య ఆయుధాలు, దివ్యమైన అంబరం, పట్టు పీతాంబరాలు ఉన్నాయి. అండ్ విశ్వరూపం మెడలో దండ, దివ్యమైన మాల, ఇవన్నీ ఉన్నాయి. అండ్ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. దివి సూర్య సహస్రస్య, ఒక్కసారి సహస్ర సూర్యులు ఉదయించినప్పుడు ఎంత దేదీప్యమానంగా వెలుగుతుందో అట్లా వెలిగిపోతుంది ఆ విశ్వరూపము. ఇది చూస్తున్నాడు. ఇంకా క్లోజప్ లోకి తీసుకొని వెళ్ళాడు స్వామి. చూస్తే ముందు వావ్, ఇక్కడే బ్రహ్మ కూర్చొని ఉన్నాడు. ఈ తామర మీద బ్రహ్మ కూర్చొని ఉన్నాడు. తామరేమో స్వామి నాభి నుండి వస్తుంది, గర్భోదక సాయి విష్ణు నుండి. ఆ తర్వాత శివుడు కూడా కనిపించాడు. తర్వాత అనంత శేష, తర్వాత దివ్యమైన సర్పాలు కనిపించాయి, సేజెస్ కనిపించారు, ఋషులు అందరూ కనిపిస్తున్నారు అర్జునుడికి. అంతా ఒక్క చోట ఈ విశ్వరూపంలో కనిపిస్తున్నారు. అప్పుడు అంటున్నాడు అర్జునుడు, స్వామి త్వం అక్షరం పరమం వేదితవ్యం. నువ్వు అక్షరం పరమం, పరమమైన అక్షరం. అక్షరం ఈజ్ ఇన్ఫాలిబుల్. అక్షరం లేని పరమ సత్యంవి నువ్వు. త్వం అస్య విశ్వస్య పరం నిధానం. నువ్వు ఈ విశ్వానికి పరం నిధానం. ఈ విశ్వం అంతటికి ఆను నువ్వే. త్వమవ్యయ శాశ్వత పరమగోప్త. నువ్వు అవ్యయ. అవ్యయ ఇస్ ఇన్ఎగ్జాస్టబుల్. ఇన్ఎగ్జాస్టబుల్, ఎప్పటికీ నాశనం లేనిది. సో అండ్ శాశ్వత ధర్మగోప్త్ర, నువ్వు ఇటర్నల్ ధర్మగోప్త, ధర్మాన్ని కాపాడే, ఎప్పటికీ ధర్మాన్ని నిలిపేవాడివి. అండ్ నీకు నాశనం అనేది లేదు. సనాతనత్వం పురుషం మతోమే. సనాతనం, నువ్వు ఇటర్నల్, ఇటర్నల్, సనాతనం. సో ఇట్లా అర్జునుడు చూస్తున్నాడు అనమాట స్వామిని. సో మొత్తం ఈ భౌతిక జగత్తుకి ఆధారం నువ్వే. ఈ భౌతిక జగత్తులో ధర్మాన్ని కాపాడే ధర్మకర్త నువ్వే. ఇట్లా చూస్తున్నాడు అర్జునుడు. ఏది? విశ్వరూపం. విశ్వరూపం ఇట్లా కనిపిస్తుంది. ఈ విశ్వరూపం రావాల్సిన అవసరం ఏముంది? జీవుడి కోసం భగవంతుడు వచ్చి ఆనై నిలవడము, ఈ భౌతిక జగత్తుకంతటికి ఆధారమై నిలవడం, ఇదంతా ఎందుకు చేస్తున్నాడు స్వామి? అక్కడ మంచిగా బృందావనంలో హాయిగా భక్తులందరితో లీలలు చేసుకుంటూ ఉంటున్న స్వామి ఇక్కడ ఈ భౌతిక జగత్తుకి ఆధారమయ్యి ఇక్కడ
ధర్మాన్ని నిలిపి ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నాడు స్వామి? ఎవరు రప్పించారు ఇక్కడికి స్వామిని? జీవుడి మీద ప్రీతితో భగవంతుడు ఆగలేక, నేను ఆధ్యాత్మిక జగత్తులోనే కూర్చుంటే ఇక్కడ జీవి ఎట్లా ఈ మాయలో చిక్కుని దుఃఖ సాగరంలో ఉంది కదా, నేను ఈ జీవి పక్కనే ఉండాలి అని భగవంతుడు జీవి పక్కనే ఉండడానికి వచ్చి కూర్చుంటే భగవంతుడిని, ఆ భగవంతుడిని పరమాత్మ అన్నారు. ఎప్పుడు జీవి పక్కన ఇట్లాగే కూర్చొని ఎప్పుడెప్పుడు జీవుడు నా వైపు చూస్తాడా అని. జీవుడికి భగవంతుడు చెప్పాడు, అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే అని, నేను అంతటా ఉన్నాను అని. కానీ అంతటా ఉన్న భగవంతుడిని దర్శనం ఇప్పించేదెవరు? దివ్యం దదామిచే చక్షు ఇచ్చేదెవరు? అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చేసేది ఎవరు? సాధు గురు, శ్రీ గురు. ఉద్ధవ గీతలో శ్రీకృష్ణుడు భక్తి గురించి చెప్పిన తర్వాత ఉద్ధవుడు అంటాడనమాట, భక్తి యోగ గురించి చెప్తూ మొట్టమొదట అంటాడు, స్వామి నైవోపయంతి అపచితం కవయస్థవేష బ్రహ్మాయుషాపియుతం రూఢమూఢ స్మరంతః యో అంతః పాహితనుభృతాం అశుభన్ విధున్వన్ ఆచార్య చైత్య వపుసా స్వగతిం వ్యనక్త. ఏం చెప్పాలి స్వామి? నీ కరుణ, నీ మహిమ, నువ్వు లోపల చిత్తంలో కూర్చొనున్నావు పరమాత్మగా. బ్రహ్మాయుషాయుపం రూఢమూఢ స్మరంత యో అంత బాహిస్తనుభృతాం అశుభన్ విధున్వన్ ఆచార్య చైత్య గురులా కూర్చొనున్నావు లోపల. అండ్ అదే చైత్య గురుని ఆచార్య రూపంలో వచ్చావు. ఎందుకు ఇదంతా? అశుభన్ విధున్వన్, మేము జీవులమందరం అశుభంలో కూర్చొని ఉన్నాం కదా, ఈ అశుభాన్ని అంతా కడిగేసేయడానికి, పారదోలడానికి నువ్వు లోపల చైత్య గురు రూపంలో ఉన్నావు. ఎంత నువ్వు లోపల నుండి నీ సందేశాన్ని పంపిస్తుంటే కూడా వినలేకున్నంత అయోమయంలో చిక్కుకొని, అయోమయంలో గొడవల్లో చిక్కుకొని ఉండిపోయాము. ఈ మైండ్ అనే గొడవలో పడిపోయి మాయ అనే అయోమయంలో చిక్కుపోయినాము. సో నేను ఇంత పంపిస్తున్నాను లోపల నుండి సందేశం, అయినా వీళ్ళకి అందట్లేదు. సరే, ఇంకా నేను బయటికి రావాలి అని చెప్పి ఆచార్య రూపంలో వస్తాడు. శ్రీ గురు రూపంలో వచ్చి, వింటున్నావా భగవాను వాచా? భగవంతుడు ఏమంటున్నాడు? అహం సర్వస్య ప్రభవ అంటున్నాడు. అంతటా భగవంతుడే ఉన్నాడు. సుహృదం సర్వభూతానాం అంటున్నాడు. హృదయంలోనే కూర్చొని ఉన్నాడు మన శ్రేయోభిలాషగా. వింటున్నావా భగవాన్ వాచ? మేల్కో మేల్కో మేల్కో, చూడు భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని చూపించేది సాధు గురు, శ్రీ గురు. సో యా, ఎందుకు అట్లే ఎలా చూపించగలుగుతున్నాడు సాధు గురు, శ్రీ గురు? బికాజ్ ఎప్పుడు సాధు భగవంతుడితోనే ఉన్నాడు కాబట్టి. ఇటువంటి సాధు మేఘమై మనకి చిరుజల్లుని, కృష్ణుడు భగవంతుడని చిరుజల్లుని కురిపిస్తున్నాడు మన జీవితంలో, మన హృదయంలో. అట్లా మనల్ని మేల్కొల్పుతున్నాడు అనమాట. భగవంతుడు ఉనికి ఉంది చూడు అని. సో ఈ రకంగా శ్రీ గురు, సాధుగురు ఎప్పుడు కృష్ణ లోకంలో, భగవత్ లోకంలో ఎక్కడ చూసినా కృష్ణమయమే తనకి. సో అట్లా భగవంతుడు, నామంలో ఉన్న భగవంతుడు, శ్రీ విగ్రహంలో ఉన్న భగవంతుడు, అంతటా ఉన్న భగవంతుడు, అందరిలో ఉన్న భగవంతుడితో ఎప్పుడు భక్తి రస ఆస్వాదంలో ఉంటాడు సాధు గురు, శ్రీ గురు. మరి మన పరిస్థితి ఏంటి? మనం ఏ ఆస్వాదనలో? మనం కూడా అదే ఆస్వాదన. బికాస్ మనం శ్రీ గురు, సాధు గురు ఆశ్రయం తీసుకున్నాం కాబట్టి. సో ఈ రకంగా
భగవంతుడి కృప ఒక రూపు దాల్చి మూర్తి రూపంలో వచ్చి మనల్ని ఆదుకొని భగవత్ సాక్షాత్కారాన్ని ఇప్పిస్తే అది శ్రీ గురువు. అది గురుతత్వ. శ్రీ గురుభ్యో నమః. సో సాధుగురు గురుముఖ పద్మవాక్య చిత్తెత్త కొరియాయికి అయినప్పుడు అప్పుడు భగవత్ సాక్షాత్కారం దొరుకుతుందన్నమాట. వాణి చిత్తంలో ఐక్యం అవ్వడం అంటే ఆ సాధుగురు శ్రీ గురు ఆచార్యుల పట్ల అంతటి విశ్వాసం, అంతటి ప్రేమ, అంతటి గౌరవం, అది అంత ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి అంతటి సేవ చేస్తున్నప్పుడు తెలుస్తుంటుంది. లేకపోతే నాకొకళ్ళ పట్ల విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది అని ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి సేవ చేస్తుంటే అది ఆ విశ్వాసం, ప్రేమ లోపల సేవ రూపంలో బయటకొస్తూ ఉంటాయి. సో, అట్లా జరుగుతున్నప్పుడు అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ జరుగుతుందనమాట. అజ్ఞానము మొత్తం పోయి దెన్ ప్రేమ భక్తి, జ్ఞానంతో, విజ్ఞానంతో నిండుతాం మనము. దెన్ ఏంటబ్బా! ఒకప్పుడు ఎట్లాగో ఉండేది. ఇప్పుడేంటి ఇట్లా అనిపిస్తుంది. ఎటు చూసినా భగవంతుడే. భగవత్ మీద ఇంత ప్రేమ ఎక్కడి నుండొస్తుంది? వాళ్ళు పోస్తే వస్తది మనకి లోపల. వాళ్ళు పొయ్యాలన్నమాట. అది శ్రీ గురువు పొయ్యాలి మన లోపల. అది ఆ ప్రేమను పోస్తే భగవంతుడి మీద అప్పుడు మనకనిపిస్తది. భగవంతుడిని చూపిస్తే అప్పుడు దర్శనం కలుగుద్ది మనకి. అది శ్రీ గురుభ్యో నమః. తర్వాత వైష్ణవుల ప్రణతి చేశాము. దెన్ అంతరంగికమైన, ఆధ్యాత్మికమైన తులసి వనంలో, బృందావనంలో అడుగు పెట్టామా మనము? మనం పెట్టగలమా? మనం తీసుకొని రాబడతాం ఇక్కడికి. ఆధ్యాత్మికమైనది, అంతరంగికమైనది, నిర్మలమైనది, శుద్ధమైనది. మనల్ని శుద్ధిపరిచి శ్రీ గురువు ఇక్కడికి తీసుకొని వస్తాడనమాట. సాధు గురువు వాణి ఏం చేస్తది? అజ్ఞాన తిమిరంధస్య. ఓకే. అజ్ఞానాన్ని తొలగించి ఎట్లా? దేనిలోకి ప్రవేశం పెడుతుంది? భగవంతుడి దగ్గరికి ఇట్లా కూర్చోపెట్టుద్ది. భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడేంటి కలికాలంలో? కలికాల నామ రూపే కృష్ణ అవతారా నమఃతే హాయ సర్వా జగత్తనిస్తారా. నామంలో ఉన్నాడు భగవంతుడు. సో సాధువాణి గురుముఖ పద్మవాక్య చిత్తెత కొరియాకి అయినప్పుడు వచ్చి నామంలో కూర్చోపెట్టుద్ది. చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఇవన్నీ అవుతాయన్నమాట. దేంతో మొదలు పెట్టుకొని చేతో దర్పణమార్జనం అంటే మన లోపల దుమ్ము, ధూళి, మట్టి, నా అహం, మమేతి ఇవన్నీ ఏమున్నాయో అన్నీ కడిగేసేస్తుంది నామం. లోపలికొచ్చి నామం లోపలికొచ్చి అట్లా కూర్చుంటే మర్చిపోతాను నా ఏంటి, మా ఏంటి మొత్తం కృష్ణమయం కదా! హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది నామం లోపలికొచ్చి కూర్చోవడం అంటే. దెన్ అట్లా కృష్ణ భావన లోపలంతా నిండుతుంటే, బయట కృష్ణమయం కనిపిస్తుంటే అవుతుంటే ఇంకా దుఃఖం ఎక్కడుంటుంది? దుఃఖం అనేది కృష్ణ భావన లేకపోతే, మనం కృష్ణమయం కాలేదు కాబట్టి దుఃఖం. బయట ఏదో జరుగుతుంది, ఎవరేదో చేస్తున్నారు, అందుకనే దుఃఖం అవుతుంది. కాదు. బయట ఏమీ మారబడలా. కృష్ణ భావన లోపల కూర్చున్నప్పుడు దుఃఖం అనేది పోతుంది. బయట మారినందుకు కాదు, కృష్ణుడి భావన లోపల కూర్చున్నందుకు. దుఃఖం పోగొట్టుకోవాలని ఎక్కడో పరిగెత్తి ఏదో చూసి దిక్కులు వెళ్ళడం కాదు. కృష్ణుని భావనలో నింపుకున్నప్పుడు, నామం వచ్చి మనలో కూర్చున్నప్పుడు దుఃఖం పోతుంది. దానితో మాత్రమే దుఃఖం పోతుంది. సూర్యుడు ఉదయిస్తేనే చీకటి పోతుంది.
చాటలు తీసుకొచ్చి, చీపులు తీసుకొచ్చి నేను చీకటి పోగొడతాను, ఇచ్చేస్తాను, అచ్చేస్తాను, ఇదనుకుంటున్నా, అదనుకుంటా. దాంతో పోదు దుఃఖం. దాంతో పోదు చీకటి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, రామ రామ హరే హరే. దాంతో దుఃఖం పోతుంది. ఎందుకంటే సర్వం కృష్ణమయమవుతూ ఉంటే, ఎంత కృష్ణమయమవుతుంటే మనకి లోపల బయట అంతమంతం దుఃఖం పోతుంది. ఆ దుఃఖం పోతూ 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 అంత కృష్ణమయమై కృష్ణుడి దర్శనం అవుతుంది నామంలో. అయినంద తనుజ కింకరాం పతితాం మాం విషమే భవాంబుధౌ. హే కృష్ణ శ్రీహరి నా ప్రభు, ఎంత విషపూరితమైన సముద్రంలో ఉన్నాను. ఈ మైండ్, విషపూరితమైన మైండ్ అనే సముద్రంలో కొట్టుకొని పోతున్నాను. ఎంత బాగా ఒడ్డుకు చేర్చావు, ఎంత బాగా నన్ను నీ పాదాల దగ్గర ఉంచావు స్వామి. దెన్ నయనం గళదశ్రుధారయ. సో ఆశ్లిష్య వా పాదరతాం పినస్తు మా దర్శనం మర్మాతాం కరోతు వా. స్వామి, ఈ దుఃఖం దూరం అవ్వాలంటే నువ్వు వచ్చి నన్ను నీ దగ్గర కూర్చోబెట్టి, నువ్వు వచ్చి నాలో నిలిస్తే, నీ భావన నాలో నింపు, నన్ను కృష్ణమయం చెయ్యి స్వామి. శ్రీహరినాం ప్రభు. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. అట్లా దుఃఖం దూరం అవుతుంది. ఎవరైతే ఈ శ్రీ శిక్షాష్టకం వింటారో, పఠిస్తారో, ప్రతిరోజు కృష్ణ భక్తి వాళ్ళలో ప్రవర్తమానం అవుతుంది రోజు రోజుకి. తారా మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన నిరపరాధ నామలేలే బాయే ప్రేమదానం. అత ఏవ నామ మాత్ర వైష్ణవేర ధర్మ నామే ప్రస్ఫుటిత హోయిలే రూప గుణ కర్మ. వైష్ణవ ధర్మం అంటే నామం వచ్చి లోపల తిష్టేసుకొని కూర్చోవడం. Vaishnavas means when the Nama becomes our very Dharma, that's when I'm Vaishnava. Hare Krishna 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 Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram Ram Hare Hare. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय. श्री हरिनाम प्रभु की जय. श्री शिक्षाष्टकम की जय. आचार्य भगवान की जय.